ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. తండ్రి, ఈ ఆదివారము మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుద్ధరణ దినమందు మేమందరము సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించుటలో మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము. ఇంతవరకు మీకై స్తుతిగీతం పాడి ఉన్నాము. మా స్తుతులను మీ సన్నిధి చేర్చుకున్నారని మేము నమ్ముచు ఉన్నాము. తండ్రి, ఇప్పుడు మీరు మా కొరకు రాయించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మేము ఆలోచన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాము. మీ సహాయం మాకు దయచేయండి. మీ ఎదుట నిలవబడి ఈ మాటలను వివరించుచున్న నాకును కావలసిన జ్ఞానమును వివేకము గల మంచి మనస్సును మీ ఆత్మ సహాయమును దయచేయమని. తండ్రి, ఈ మాటలు వినుచున్న మేము కేవలము విని విడిచిపెట్టి కొట్టుకుని పోవరముగా కాకుండా విన్న మీ మాటల ప్రకారము ఈ భూమి మీద మీ ఎదుట యథార్థముగాను అనేకులు ఎదుటి మాదిరికరముగాను జీవించుటలో మీ సహాయమును మాకు మెండుగా అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటి అనంటే, పాటల ద్వారా దేవుని ఆరాధించుచున్నావా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచించేద్దాం. ఈరోజు మనము పాటల ద్వారా దేవునిని ఆరాధించుచున్నావా అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించాలంటే ఆరాధన కార్యక్రమంలో పాటలు పాడుట కూడా ఆరాధనలో ఒక భాగం అనేటువంటి విషయం ఈరోజు చాలా మందికి తెలీదు. అందుకే చాలా చోట్ల సంఘాల్లో ఎలా ఉంటారు అంటే, పాస్టర్ గారు పాటలు పాడేశారా, పాటలు అయిపోతే మనము వెళ్ళిపోవాలి, వాక్యం చెప్పేస్తారు అని తొందరపడుతూ ఉంటారు. కానీ పాటలు పాడుట కూడా ఆరాధనలో ఒక భాగము అనేటువంటి విషయము ఈరోజు చాలా మందికి అర్థం కావటం లేదు. అంటే పాటల్లో పాడుట ఆరాధనలో ఒక భాగము అయితే మరి ప్రారంభం నుంచి ఉండి మనం పాటలు పాడుతూ ఉన్నామా? ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు పాటలు నేను పాడలేకపోయాను అని ఎంతమంది బాధపడతారు? చూడండి, ఈరోజు పాటలు అని అనగానే మనకి ఎవరు గుర్తు వస్తారు? పాటలను అనగానే ఎవరు గుర్తు వస్తారు? మనకి దావీదు గారు గుర్తుకు వస్తారు. అది ఎందుకు అంటే కీర్తనల గ్రంథంలో చూడండి, పలు సందర్భాల్లో పాడినటువంటి పాటలుగా మనం చూస్తూ ఉంటాం. అందులో దావీదు గారు ఎక్కువగా కీర్తనలు రాసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ రోజు మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి ఆ పాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు మనం పాడాలి అంటే ఆ రాగం ఏమిటో, ఆ రచన శైలి ఏమిటో ఇదంతా కూడా మనకి తెలీదు. కానీ రోజు ఏం చేస్తున్నారంటే సంఘాల్లో కేవలము చదువుకుంటున్నారు అంతే. పాడాలి అంటే పాడలేము, ఆ పాటలు ఆ రాగం ఏంటనేది మనకి తెలియదు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనలు పలు సందర్భాలలో పాడిన పాటలుగా మనం చూస్తాం. అయితే రాసిన వారు ఎవరెవరు ఉంటారు అంటే దావీదు గారిని మనం ఎక్కువగా మనం ఆలోచన చేస్తాము. పాటలు అనగానే దేవుని స్తుతించడం అనగానే దావీదు గారు మనం ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ రాసిన వారు దావీదు గారు కనబడతారు, ఇంకా కోరాహు కుమారులు కనబడతారు, ఆసాపు కుమారులు కనబడతారు, హేమాను, సొలొమోను, మోషే, ఏతాము మొదలగు వారు కనబడుతూ ఉంటారు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథం అనేది అనేక మంది భక్తులు రాసినటువంటి ఆ పాటలు అవి. అయితే ఈరోజు ఆ పాటలు పాడుటలో ఈరోజు మనం ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం, అసలు ఎలా పాడాలి అనేటువంటి ఆ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, పాటలు అనేవి ఎలా పాడాలి, ఈరోజు ఎలా పాడుతూ ఉన్నారు? పాటలు అనేవి ఎలా పాడాలి, ఈరోజు పాటలు ఎలా పాడుతూ ఉన్నారు? చూడండి, పాటలు పాడటం అనగానే నేడు క్రైస్తవ పాటల్లో చాలా అర్థం లేనటువంటి పాటలు ఉన్నాయి. దేవుని మహిమపరచలేనటువంటి పాటలు ఉన్నాయి. అంటే ఈరోజు పాటలు పాడేస్తున్నాము అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఆ పాటలు దేవుని మహిమ కలుగుతుందా లేదా, ఈ పాట ద్వారా ఎవరికైనా బోధ కలుగుతుందా లేదా అనేటువంటి విషయాన్ని ఆలోచించే విధంగా లేదు. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పాటలు పాడేవాళ్ళు యూట్యూబ్ ఛానల్ మనం ఓపెన్ చేస్తే కోకోలగా కనబడుతూ ఉంటారు. వాళ్ళ రచన శైలి ఏమిటి అనేది ఏమీ ఉండదు. వాళ్ళ సొంత ఆలోచనల నుండి పాటలు రాసేస్తూ పాడేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వాక్యాన్ని బట్టి రాయబడినటువంటి కీర్తనలు చూడండి, ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయగలిగితే వీరు వాక్యాన్ని ఆధారం చేసుకుని రాశారు. ఈ రోజు ఏంటంటే మానవ ఆలోచన ఆధారం చేసుకుని రాస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే కొన్ని
మహిమపరచబడనివిగా ఉంటూ ఉన్నాయి. దేవుని మహిమపరచలేనటువంటి కీర్తనలుగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం ఆలోచన చేయగలిగితే కీర్తనలను అసలు ఇక్కడ ఏమంటూ ఉంటారంటే స్తుతించేటువంటి పాటలు, స్తుతి గీతములు లేక స్తుతి గీతములు, స్తుతించేటువంటి పాటలు అంటే దేవుని స్తుతించేటువంటి పాటలు. దాని అర్థము ఇంగ్లీష్ లో, ఆ పదము ఇంగ్లీష్ లో ఎలా రాయబడింది అంటే హిమ్స్ అనేటువంటి ఆ పదం ఇంగ్లీష్ బైబిల్లో వాడబడింది. తెలుగులో సంగీతము అనేటువంటి ఆ పదం కనబడుతూ ఉంటుంది. సంగీతము అనే పదం కనబడుతున్న దగ్గర మనం ఏం ఆలోచన చేయాలంటే స్తుతించేటువంటి పాటలు అని దాని అర్థం. ఇంగ్లీష్ లో హిమ్స్ అని అన్నారు. అయితే ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే స్తుతి పాటలు లేక స్తుతి గీతములు ఎందుకొరకు పాడాలి అని అంటే, ఎలా పాడాలి అంటే వాక్యాన్ని ఆధారం చేసుకుని. ఎందుకు పాడాలి అని అంటే, ఈరోజు చాలా మంది ఎందుకు పాడతారు అంటే నేను చాలా బాగా పాడాను, నేను చాలా బాగా పాడతానని చెప్పుకోవడానికి పాడుతూ ఉంటారు. అవును కదా? ఈరోజు చూడండి, పాట ఇవ్వలేదు అనుకోండి, నేను ఎంత బాగా పాటలు పాడతాను, నాకు పాట ఇవ్వలేదని బాధపడే వాళ్ళు ఉంటారు. అసలు సంఘంలో పాటలు ఎలా పాడాలో కూడా తెలియదు. అయితే ఇక్కడ నేను పాట పాడతాను కదా, నాకు పాట ఇవ్వలేదని బాధపడతారు. చాలా మంది కూడా వాళ్ళు పాట పాడతారు కదా బాగాని, వాళ్ళకు పాట ఇవ్వచ్చు కదా, వీళ్ళకు పాట ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటారు. అంటే ఎవరికి పాడితే వాళ్ళకి నచ్చినట్లుగా ఇచ్చుకుని వెళ్ళిపోయేది కాదు. అంటే ఇదేంటి అంటే దేవుణ్ణి మహిమపరిచేటువంటి కార్యక్రమం పాటలు పాడటం అంటే. చూడండి, ఈరోజు ఆ పాటలు పాడటానికి ఎందుకు పాడాలి అని అంటే దేవుణ్ణి మహిమపరచడానికి, ప్రార్థన. చూడండి, ఆ కీర్తనలు మనం చూసినప్పుడు చూడండి, దేవుణ్ణి మహిమపరచడం మనకు కనబడుతుంది, ప్రార్థన చేయటం మనకు కనబడుతుంది. అంతేకాదు పాపం ఒప్పుకొనుట, పశ్చాత్తాపడుట, చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలుపుట, ఆయన బలమును ప్రచురపరచుట, ఆరాధించుట, లేక దేవుని గుణాతిశయములను తెలుపుట, ఆయనకు భయాన్ని కనపరచుట, సంతోషాన్ని వ్యక్తం చేయుట, నా జీవితం ఎలా ఉందో అని దేవునితో చెప్పడం. ఇలాంటి విషయాలన్నీ కూడా కీర్తనలో మనం చూస్తుంటాం. కీర్తన గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఇవన్నీ కూడా మనకి అర్థమవుతాయి. మన జీవితం ఎలా ఉంది, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నానా లేదా, నేను అంటే ఇక్కడ దేవుని మహిమపరుస్తున్నాను లేదా, అంటే మహిమపరచడం, స్తుతి చెల్లించడం అంటే ఇవన్నీ కూడా కనబడతాయి వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు అసలు ఎందుకు పాడుతున్నారు అంటే ఈ సందర్భాలు ఏవి కూడా కనబడవు. అంటే నేను ఏదో ఒక పాట ఎంచుకోవాలి, నాకు నా స్వరానికి తగినట్టు పాట ఎంచుకోవాలి, లేక అందరూ కూడా నేను పాడానంటే చాలా బాగా పాడని చెప్పేటట్టుగా ఉండాలి, అలాంటి పాటలు ఎంచుకుని పాడుతూ ఉంటారు. అయితే దేవుని మహిమపరిచేగా ఆయా సందర్భాలను బట్టి కీర్తనలో కూడా చూడండి, ఆ కీర్తన గ్రంథంలో ఉన్నటువంటి కీర్తనలలో ఏదో వాళ్ళ ఆలోచన బట్టి రాసినవి కాదు, వాక్యానుసారంగా రాసినటువంటి కీర్తనలు అవి కూడా ఆయా సందర్భాలలో చూడండి యాత్ర కీర్తనలు కనబడతాయి మనకి. ఇంకా గృహప్రవేశానికి, గృహ ప్రతిష్ఠ కార్యక్రమం సంబంధించి కనబడతాయి, దేవుని ఆరాధించడాన్ని మాకు కనబడతాయి, ప్రార్థన చేసేటట్టుగా కనబడతాయి. మోషే గారి కీర్తన ప్రార్థన చేసేటట్టుగా కనబడతాయి. ఇంకా దేవుని స్తుతించేటట్టుగా, దేవుని మహిమపరిచేటట్టుగా, దేవునికి భయాన్ని వ్యక్తపరుస్తున్నట్లుగా, నా జీవితం ఎలా ఉందో నేను తెలుసుకొని కోరుతున్నాను అనేటువంటి విధంగా మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఇలాగూ మనం ఆలోచన చేయగలిగితే చూడండి, ఈరోజు పాటలు పాడేటువంటి విషయంలో ఎంతవరకు క్రైస్తవులు శ్రద్ధను చూపిస్తూ ఉన్నారు. పాటలు పాడి దేవుని మహిమపరచాలి అనేటువంటి విషయాన్ని ఆలోచన కలిగి ఉన్నారు. ఈరోజు చూడండి, సంఘం ఇక్కడ మన పాట అని అనగానే అసలు దాని అర్థం ఏంటో తెలుసా? పాట అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు చాలా మంది పాటలు పాడేస్తున్నారు అంతే. పాట అనంటే దాని అర్థం ఏమిటంటే, అక్షరార్థంగా పాట అనే దానికి అర్థం ఏంటి అంటే చూడండి, పాట అనగా అర్థవంతమైన మాటలను వినసంపు రాగం ద్వారా హృదయ భావాన్ని లేక సత్యాన్ని వ్యక్తపరిచే క్రియను పాట అంటారు. అంటే మన పాట పాడుతున్నామనంటే ఏముండాలి? అందులో అర్థవంతమైన మాటలు ఉండాలి, వినసంపు ఆ స్వరం ఉండాలి. దాని ద్వారా హృదయ భావాన్ని లేక సత్యాన్ని ఏం చేస్తూ ఉంటాం? వ్యక్తపరుస్తూ ఉంటాం. అంటే మన ఫీలింగ్స్ ని ఏం చేస్తాము? హృదయంలో నుండి దేవునికి వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆయన స్తుతించడం కానివ్వండి, ఆయన మహిమపరచడం కానివ్వండి, ఆయన ప్రార్థన చేయడం కానివ్వండి, పాపాన్ని ఒప్పుకోవడం కానివ్వండి, పశ్చాత్తాపం పట్టడం కానివ్వండి, చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలుపడం కానివ్వండి, ఇలా మొదలైనటువంటి వాటి విషయంలో మన భావాన్ని ఏం చేస్తామంటే వ్యక్తపరుస్తున్నాం పాటల ద్వారా. అయితే పాటలు పాడటం అవసరమా అంటే అవసరమే. పాట అనేది ఆరాధనలో ఒక భాగము అనేటువంటి విషయము ఈరోజు మనకు అర్థం కావాలి. అందుకే చూడండి, కీర్తన గ్రంథంలో మనం చూసినప్పుడు 47వ కీర్తన, ఒకసారి కీర్తన గ్రంథం మనం ఆలోచన చేయగలిగితే
47వ కీర్తన 47వ కీర్తన 7వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆయన అంటున్నారు, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఏమని అంటున్నారు? ఎవరు రాసినటువంటి కీర్తన ఇది? దావీదు గారు కాదు. మన కీర్తనలన్నీ దావీదు గారు రాశాయని అనుకోకూడదు. చూడండి, పైన హెడ్డింగ్ ఉంటది, కోరాహు కుమారులు. ఎవరు రాశారు ఇది? కోరాహు కుమారులు రాసింది. అంటే చూడండి, ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే దేవుడు సర్వభూమికి ఏమై ఉన్నాడు? రాజు అయి ఉన్నాడు అని అంటూ ఉన్నారు. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. ఎలా పాడాలంట? కీర్తనలు రమ్యంగా పాడాలి. చూడండి, ఆరాధనలో పాటలు పాడేటప్పుడు మన స్వరాలు పూర్తిగా విప్పి దేవునికి హృదయపూర్వకంగా గానం చేస్తాం మనం. అసలు ఈరోజు మనం ఆలోచించగలిగితే ఇక్కడ పాట అనేది పాడాలి. ఓకే, పాడటానికి చాలా మంది ఇష్టపడరు, సిగ్గుపడుతూ ఉంటారు. ఏంటి, అందరితో కలిసి పాడటానికి కూడా సిగ్గే. పోనీ మనకు రాకపోతే ఏం చేయాలి? అసలు కలిసి పాడడానికే ఆలోచించాలి. చూడండి, ఇక్కడ సాధన అనేది ఖచ్చితంగా చేయాలి. పాట పాడటం కూడా సాధన అనేది చేయాలి. ఎందుకు అనంటే చూడండి, ఇక్కడ అంటూ ఉన్నారు, దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. రమ్యముగా పాడాలి అని అంటూ ఉన్నారు. చూడండి, రమ్యంగా అంటే వినసంపు రాగం. మన రాగం వినసంపుగా ఉండాలి. చూడండి, సంఘం అంతా కలిసి వినసంపు ఆ రాగంతో మనము మన హృదయ భావాలను వ్యక్తపరిచినప్పుడు ఆ పాటలు వినేటువంటి వారికి ఏం కలుగుతుంది? నిజంగా ఆ హృదయాన్ని అత్తుకునేలాగా పాటలు ఉండాలి. ఆ పాటల ద్వారా ఏం కలుగుతుంది అంటే హెచ్చరిక కలుగుతుంది, బోధ కలుగుతుంది, ఇంకా తప్పుదిద్దుకోవటము కలుగుతుంది. చూడండి, ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఇక్కడ అంటూ ఉన్నారు, రమ్యముగా పాటలు పాడుడి అంటే రాగం అనేది సాధన చేయాలి. సాధన చేసి హృదయంలో నుండి ప్రభువునికి హృదయంలో నుండి చేయాలి. ఆ పాట అనేది ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుండి రావాలి. హృదయపూర్వకంగా పాడాలి. అందరూ అలా పాడుతూ ఉంటే పాటలు చాలా మంది ఆ పాఠానికి అర్థం కాక మరి ఎందుకో తెలియదు, అలా పెదాలు కదుపుతూ ఉంటారు అంతే. అలా అసలు కలిసి పాడుతున్నారా లేకపోతే ఏంటి అనేటువంటి ఆలోచన ఉండదు. చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ హృదయంలో నుండి ప్రభువునకు గానం చేయటము అని అంటే చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన అంటున్నటువంటి మాట మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి ఆ సంఘానికి పత్రిక రాస్తూ మొదటి పత్రిక 14వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఏమంటున్నారు మనం చూడగలిగితే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును అని అంటున్నారు. అంటే ఇక్కడ పాటను గురించి ఆయన ఏమంటున్నారంటే ఆత్మతోనూ పాడతాను, మనసుతోనూ పాడతారు. మనసుతో అంటే అర్థం చేసుకోవాలి. మనం దేవుని యొక్క మాటలు అర్థం చేసుకుని మన హృదయ భావాన్ని హృదయపూర్వకంగా ఏం చేయాలంటే వ్యక్తం చేయాలి. మన పాట అనేది అలా ఉండాలి. ఈరోజు మా పిచ్చి పాటలు పాడినట్లుగా, సినిమా పాటలు పాడినట్లుగా, ఎవరికి తోచినట్లుగా వాళ్ళు పాటలు పాడేటువంటి కాదు. ఈరోజు పాటలు పాడేటువంటి విధానం చూస్తే యూట్యూబ్లో మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరి గురించి మనం ఆలోచన చేస్తే చాలా పాటలు ప్రభువు మెచ్చేటువంటి, అంటే ప్రభువుకి మహిమ కలిగేటువంటి పాటలుగా లేవు. వాళ్ళకి మాత్రమే పాడేటువంటి వాళ్ళకి మాత్రమే మహిమ, వాళ్ళకి మాత్రమే ఘనత, చాలా బాగా పాడారు అని. అంతేగాని ఇక్కడ ఒకవేళ ఎవరైనా సరే ఇది బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు, ఇలా కాదని అంటే ఎలా ఉన్నారంటే క్రైస్తవులు అన్యుల కంటే దారుణంగా ఉన్నారు. ఈరోజు నువ్వు పాడిన పాట కరెక్ట్ కాదనంటే నీకెందుకు, నేను ఎలా పాడితే నీకెందుకు, నువ్వు చూసుకునే వాళ్ళు ఉన్నారు, సరి చేసుకునే వాళ్ళు ఉన్నారా? ఎంతమంది సరి చేసుకుంటారు? అంటే ఈరోజు అంటే పాట పాడుతున్నావు అని అంటే ఆ పాట ద్వారా కొందరి క్రియలు సరి చేసుకునేలా ఉండాలి. ఈరోజు మనం పాట పాడేస్తున్నామంటే అయిపోలేదు. మనం పాడేటువంటి ఆ పాట ద్వారా విన్నటువంటి వారికి ఏదైనా బోధ కలుగుతుందా, మనం పాడే పాట ద్వారా బోధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకు అని అంటే ఇక్కడ ఆత్మతోనూ పాడుదును మనసుతోనూ పాడుదును, పవిత్రమైనటువంటి హృదయంలో నుండి వచ్చేటువంటి ఆ భావాన్ని వ్యక్తీకరించడము పాటలో. అయితే ఇక్కడ మనం ఆలోచించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పాట అనేది ఇక్కడ మనం పాడుతూ ఉన్నాం కదా, పాట అనేది అసలు ఏంటి, పాడాలి అనేటువంటి ఆజ్ఞ ఉందా అంటే ఖచ్చితంగా పాడాలి అనేటువంటి ఆజ్ఞ ఉంది. కానీ ఆ ఆజ్ఞను ఎంతమంది అనుసరిస్తూ ఉన్నారు?
చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చూడగలిగితే, ఒకరినొకడు కీర్తనతోనూ సంగీతముతోనూ, ఇక్కడ సంగీతములతోనూ అనేటువంటి ఆ మాట, ఆ అర్థం ఏంటి అంటే స్తుతి పాటలు. సంగీతం అని అంటే వాయిద్య సంగీతం కాదు. చాలా మంది దీని గురించి ఏం మాట్లాడతారు అంటే వాయిద్య సంగీతము అని అంటూ ఉంటారు. ఖచ్చితంగా అక్కడ హెబ్రీ భాషలో రాయబడినటువంటి పదం ఏంటి, గ్రీక్ లో రాయబడినటువంటి పదం ఏంటి, ఇంగ్లీష్ లో రాయబడినటువంటి పదం ఏంటి, ఒకవేళ మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినప్పుడు ముందుగా చెప్పినట్లుగా హిమ్స్ అనేటువంటి ఆ పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏమిటి అంటే స్తుతి గీతాలు లేక స్తుతించేటువంటి పాటలు అని అర్థం ఇచ్చేటువంటి పదం ఇక్కడ తెలుగులో ఎలా తర్జుమా చేయబడింది అంటే సంగీతము. సంగీతము అని అనగా రెండు విధాలుగా ఉంటారు. నేను సంగీతం గురించి మాట్లాడాలనుకోవట్లేదు, పాటల గురించి మాట్లాడుతున్నాను కనుక అయితే ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. సంగీతం అనేది రెండు విధాలుగా మనం చూస్తాం. ఒకటి గాత్ర సంగీతము, రెండు వాయిద్య సంగీతము. అంటే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే గాత్ర సంగీతం గురించి చెప్పారు కానీ వాయిద్య సంగీతం గురించి మాత్రము చెప్పలేదు అనేటువంటి విషయము మనకు అర్థం కావాలి. ఒకవేళ ఎప్పుడైనా వీళ్ళ ప్రభు చిత్తం అయితే దాని గురించి మాట్లాడదాము. అయితే సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు, మీరు దేవులలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించచ్చు. ఏం చేయాలంట? మీరు దేవులలో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించచ్చు. అంటే పాటల ద్వారా ఏం కలగాలి? వినేవారికి హెచ్చరిక కలగాలి. హెచ్చరిక అంటే హెచ్చరింపబడాలి. అంటే నేను ఎలా ఉన్నాను అని ఆలోచన చేసుకోవాలి విన్నవాళ్ళు. అలాంటి విధంగా పాటలు ఉండాలి. అయితే ఇలా ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరొక వచ్చిన మనం చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రికలో కూడా మనం చూసినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూడగలిగితే, సంగీతములతోనూ అంటే స్తుతి పాటలతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. దేవునికి ఏం చేయాలంట? గానం చేయాలి. ఆ గానంలో ఏముండాలంట? 16వ వచనము. ఆ గానంలో ఏముండాలి? కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ ఆ గానంలో ఏముండాలంట? ఒకరికి ఒకడు ఏం చేసుకోవాలి? బోధించుకోవాలి. అంటే చూడండి, సంఘం అంతా కలిసి పాట పాడుతూ ఉంటే ఒకరికి ఒకరు ఏం చేస్తున్నట్లు? బోధించుచున్నట్లు, హెచ్చరించుచున్నట్లు, బుద్ధి చెప్పుచున్నట్లు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే చూడండి, ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు హెచ్చరించచ్చు. అంటే ఒకరికి ఒకరు అందరూ కలిసి పాడితే, ఇక్కడ నేను నిలబడి పాట పాడుతాను అనుకోండి ఒక్కడిని, మీరందరూ కలిసి మీరు కింద ఉన్నారు, మీకేమో పాట రాదు. ఇప్పుడు మీరు పాడగలుగుతారంటే పాడలేరు. అలాంటి పాటలు సంఘంలో పాడొచ్చా? ఈరోజు స్పెషల్ సాంగ్స్ అని అంటారు. స్పెషల్ సాంగ్స్ అంటే అందరూ కలిసి పాడే విధంగా ఉండవు. స్పెషల్ సాంగ్స్ అంటే ఏమి ఉండవు. స్పెషల్ సాంగ్స్, అసలు సాంగ్స్, కామన్ సాంగ్స్ ఏమి ఉండవు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పాటల ద్వారా ఏం కలుగుతుంది అంటే హెచ్చరించడం జరుగుతుంది, బోధ కలుగుతుంది, బుద్ధి చెప్పడము జరుగుతుంది. కాబట్టి సంఘం అంతా కలిసి ఆ పాట అనేది పాడాలి. ఇప్పుడు నాకు వచ్చి పాడటం మీకు ఎవరికి రాదు. నేను పాడుతున్నానంటే మీరు మాకు హెచ్చరిస్తున్నాను, నేను మీకు బుద్ధి చెప్తూ ఉన్నాను, మీకు ఏం చేస్తూ ఉన్నాను? బోధిస్తా ఉన్నాను. అది మరి నాకు. అందుకే సింగిల్ సాంగ్స్ అనేవి ఆరాధనలో అలౌడ్ చేయబడలేదు. చూడండి, పాత నిబంధనల కాలంలో ఆరాధన సిస్టమ్ కూడా మనం చూసినప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, సొలొమోను గారు, దావీదు గారి దగ్గర నుంచి కూడా మనం ఆలోచన చేయగలిగితే వారు పాటలు పాడేటువంటి లేవీలను వారు ఏర్పాటు చేశారు. పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించిన కోరాహు కుమారులు గురించి కీర్తన చదువుతాం కదా మనం. మరి వారు కోరాహు కుమారులు, ఆసాపు గారి యొక్క వాళ్ళందరూ కూడా అక్కడ నియమింపబడ్డారు పాటలు పాడడానికి. ఎంతమంది తెలుసా? 4,000 మంది. 4,000 మంది పాట పాడితే ఎలా ఉంటది? ఒకరు పాడితే ఒకరు ఆగిపోయి కాదు. అందులో పాడేవారు ఉన్నారు, వాయిద్యం వాయించేవారు ఉన్నారు, ఇంకా వివిధ రకములైనటువంటి వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు. అంటే ఈ వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవారు వాళ్ళందరూ కలిసి పాడుతుంటే 4,000 మంది పాడితే ఎలా ఉంటుంది చెప్పండి? పోనీ ఇక్కడ మనం ఉన్నది 10 మంది. 10 మంది పాడితే ఎంత దూరం వెళ్తున్నాం స్వరం? ఒకవేళ మైక్ ఆపేసి మనం పాడామనుకోండి, మన స్వరం ఎంత దూరం వెళ్తుంది? 10 మంది ఉన్నాం, 10 మంది పాట పాడితే ఎంత దూరం వెళ్తారు చెప్పండి? పోనీ ఎంత సంతోషంగా ఆ గీతాన్ని మనం పాడగలుగుతాం చెప్పండి?
చూడండి ఆ పాట, ఇక్కడ మనం ఆలోచన చేస్తే పాట పాడుట ద్వారా ఏం కలుగుతుంది అంటే హెచ్చరించడం జరుగుతుంది, బోధ కలుగుతుంది, బుద్ధి చెప్పడము జరుగుతుంది. కాబట్టి సంఘం అంతా కలిసి పాడితే ఒకరికొకరు ఏం చేస్తున్నారు, ఒకరికి ఒకడు అని అన్నారు. ఒకరికొకడు ఏం చేయాలంట, బోధించచ్చు, బుద్ధి చెప్పుచు కృపా సహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు. ఎక్కడ పాడాలంటున్నారు, ఎక్కడ పాడాలి, హృదయంలో. ఎక్కడ జరగాలి ఇది ప్రక్రియ, ఎక్కడ ప్రారంభం అవ్వాలి? మనోళ్ళు పాట పాడటం మొదలెట్టడం ముందు ఎక్కడ ప్రారంభం అవ్వాలి? వాయిద్యాల దగ్గర ప్రారంభం అవ్వాలి, బయట. ఇక్కడ అంటూ ఉన్నారు ఎక్కడ ప్రారంభం అవ్వాలి, హృదయంలో నుండి. హృదయంలో ప్రారంభం అవ్వాలి. ఆ భావం అనేది హృదయంలో నుంచి రావాలి. ఆ వచ్చేటువంటి భావం వినేటువంటి వారికి అర్థం కావాలి. ఆ భావం, ఆ వినేటువంటి ఆ భావం ద్వారా వారికి ఏం కలగాలంటే హెచ్చరిక కలగాలి, బుద్ధి కలగాలి, బోధ కలగాలి. అంటే ఈ రోజు పాటలు అనేవి చాలా, అంటే ఎంత ఇంపార్టెంట్ అనేటువంటి విషయం ఈ రోజు క్రైస్తవులు ఏమైపోయారు, మర్చిపోయారు. సంఘంలో పాటలు పాడట చాలా అవసరము. ఆరాధన ఒక భాగం అనేటువంటి విషయం అర్థం కావాలి. అంతేకాదు పాటల ద్వారా ఏం జరుగుతుంది అనేటువంటి విషయము అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే ఎందుకు పాడుతూ ఉన్నారు, అసలు ఎలా రాస్తూ ఉన్నారు, ఏం రాస్తున్నారు, ఏం పాడుతున్నారు, వినేవాళ్ళకి ఏం కలుగుతుంది అనేటువంటి విషయం ఏమీ కూడా తెలియటం లేదు. కనుక ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఎవరికి నచ్చిన రీతిలో వారు పాటలు పాడుతున్నారు, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు పాటలు రాస్తూ ఉన్నారు. ఏమనంటే నా ఇష్టం నీకు ఎందుకు అంటూ ఉన్నారు. నా ఇష్టం నీకు ఎందుకు అని అంటానికి, నువ్వు రాసింది ఎవరి కొరకు, దేవుని మహిమపరచుడి కొరకు. నువ్వు రాసిన పాట ద్వారా దేవునికి మహిమ కలగకపోతే నువ్వు రాసింది వ్యర్థం, నీ ప్రయాసం వ్యర్థం, నువ్వు పాడే ఆ పాట వ్యర్థం, దేవుడు అంగీకరించడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ హృదయపూర్వకంగా ప్రభువుని గురించి ఏం చేయాలి, గానం చేయాలి. అందుకంటున్నారు ఇక్కడ పౌలు గారు ఏమన్నారు, నేను ఆత్మతోనూ పాడతాను, మనసుతో పాడతాను. మనసు అంటే అర్థం చేసుకుని, వాక్యాన్ని అర్థం చేసుకుని మనం పాడాలి, హృదయపూర్వకంగా పాడాలి. కానీ ఆ పాటలో వాక్యం ఉండాలి, పాటలు వాక్యానుసారం ఉండాలి. అయితే వీళ్ళారా ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ఈరోజు సంఘం అంతా కూడా కలిసి పాడాలి. సంఘం అంతా కలిసి ఆ పాడినప్పుడు వినేవారికి ఏం కలుగుతుంది, ఒకరికొకరు మనం ఏం చేస్తున్నాం, హెచ్చరించుకుంటున్నాం, బోధించుతున్నాం, బుద్ధి చెబుతున్నాం. అంతేకాదు వినేవారందరికీ కూడా ఏం కలుగుతుంది, హెచ్చరిక కలుగుతుంది, బోధ కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞను బట్టి మనము పాటలు పాడవలసిన వారముగా ఉన్నాం. అంతేగాని మనకు నచ్చినట్లుగా మాత్రము కాదు. ఈ రోజు సంఘం అంతా కూడా కలిసి పాడాలి. కానీ ఒకరు పాడితే మిగిలిన వారు ఏం చేస్తూ ఉంటారు, చూస్తా కాదు చప్పట్లు కొడుతూ ఉంటారు. ఈరోజు దేవుని మహిమపరచడం అంటే ఏంటి అని అనుకుంటున్నారంటే అందరూ చప్పట్లు కొడితేనే దేవుని మహిమపరచడం. ఒకరు పాట పాడుతున్నారు అనుకోండి, చూడండి మనము సమాజంలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఎవరైనా డ్యాన్స్ వేసినప్పుడు చప్పట్లు కొడుతూ ఉంటారు. వీళ్ళు లేరు, ఏసి ఆయన ఏం చేస్తారు, ఎంకరేజ్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. అలాగే పాటలు పాడే వాళ్ళని గురించి కూడా చూడండి, పాట పాడుతుంటే చప్పట్లు కొడుతూ ఉంటారు. అంటే పాడేవారిని ఏం చేస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు, కానీ వీళ్ళు పాడరు. అలాగే ఈరోజు క్రైస్తవులు కూడా ఏమైపోయింది అంటే ఒకరు పాట పాడుతున్నారు అనుకోండి, కింద వాళ్ళకి రాదు కదా, అందుకే ఖాళీగా కూర్చొని ఏం చేయమని చప్పట్లు కొడుతూ ఉంటారు. దాని ద్వారా దేవునికి ఏదో మహిమ కలుగుతుందని అనుకుంటూ ఉంటారు. చూడండి చాలా చోట్ల మనం చూడగలిగితే ఈ చప్పట్లు లేకపోతే అసలు ఉద్యమం లేదు అని అంటారు. చప్పట్లు లేకపోతే ఉద్యమం లేదు అని అంటారు. చూడండి, అంటే నువ్వు కొట్టే చప్పట్ల ద్వారా ఏ అర్థం వస్తుంది, సంగీతం అని అంటే ఒకవేళ నువ్వు చేసే శబ్దం ద్వారా నువ్వు చూడండి, పాటలు పాడేటప్పుడు కూడా చాలా మంది గానం చేయడం అంటే గాత్ర సంగీతమే. ఆ గాత్ర సంగీతంలో కూడా కూతలు కూతారు, ఇంకా రకరకాలైనటువంటి కూతలు కూస్తూ పాటలు పాడుతూ ఉంటారు. అవన్నీ సంఘంలో పాడేటప్పుడు సాధ్యం అవుతుందా? అంటే ఈ రోజు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే చూడండి, ఒకరు పాడితే మిగిలిన వారు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే చప్పట్లు కొడుతూ కూర్చుంటారు. పాడతారా అంటే పాడరు. చూడండి, అందుకే సంఘాల్లో చాలా మంది ఇక్కడ చప్పట్లు కొట్టరండి, ఉద్యమం లేదు అని అంటూ ఉంటారు. ఒక విధంగా మనం ఆలోచన చేస్తే చూడండి, మనం అన్నాం కదా అప్పుడప్పుడు పాటలు పాడే వాళ్ళని చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే అయిపోయింది ఈ రోజు క్రైస్తవంలో కూడా. మీరు పాడండి, మేము చప్పట్లు కొడతాం, అయ్యా చప్పట్లు కొట్టండి, అందరూ కూడా బాగా కలిసిలా కొట్టండి అని అంటూ ఉంటారు. కానీ పాడండి అంటారా? అందరూ. చూడండి, చాలా మంది చప్పట్లు లేవని బాధపడతారు, కానీ పాడలేకపోవచ్చునని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. అయ్యో నేను ప్రభువునకు గానం చేయలేకపోతూ ఉన్నాను అని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు. చప్పట్లు కొట్టట్లేదు అని బాధపడతారు. చాలా మంది సేవకులు కూడా చేతులు ఉన్నవాళ్ళు చెప్పండి అని అంటూ ఉంటారు, చేతులు ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టండి గట్టిగా అంటూ ఉంటారు.
కానీ నోరున్న వాళ్ళు గట్టిగా స్వరం ఎత్తి మీ ప్రభువులకు గానం చేయండి అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలా చెప్పామనుకోండి, అంతేనండి వీళ్ళు ఎలాగ మాట్లాడతారు అని అంటారు. అంటే చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇదేదో మన సొంత ఆలోచనతో మాట్లాడేటువంటి మాటలు కాదు. దేవుడు వాక్యంలో ఏమైతే రాయించారో ఆ వాక్య ఆధారంగానే మనం మాట్లాడాలి. మనము వాక్యం చెప్పినా, పాట పాడినా, ప్రార్థన చేసినా వాక్యాధారంగానే ఉండాలి సమస్తము కూడా. ఈ రోజు విచ్చలవిడితనం అయిపోయింది క్రైస్తవంలో. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అంగీకరిస్తాడంటే ఖచ్చితంగా అంగీకరించడు. దేవుడు అంగీకరించే విధంగా మన క్రియలు, మన పాటలు, మన బోధ ఉందా అంటే లేదు. అంటే ఎవరికి మహిమ కలుగుతుంది? ఎవరు దీవెన పొందగలుగుతారు? ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ చాలా మంది బాధపడేటువంటి బాధ ఏంటంటే చప్పట్లు కొట్టట్లేదని బాధపడతారు, కానీ అయ్యో నేను పాట పాడలేకపోతున్నాను అని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే సంఘం అంతయు కలిసి ఏకస్వరంతో పాడాలి. రాదంటే నాకు రాదని కూర్చుంటాను తప్ప, చప్పట్లు కొడుతూ కూర్చుంటాను అంటాను తప్ప, అసలు పాట నేను నేర్చుకోవాలి, నేను సంఘం అంతటితో కలిసి నేను ప్రభువులకు గానం చేయాలని ఎంతమంది ఆలోచన చేస్తారు చెప్పండి? ఈరోజు అలా ఆలోచన చేయట్లేదు. సంఘం అంతయు కూడా ఏకస్వరంతో పాడాలి. రాదంటే నేర్చుకో. రాదంటే ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఈరోజు మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి మనకి. మొబైల్లో పాట పెట్టుకుని మనం నేర్చుకోవచ్చు. అంటే దేవుడు ఆ మధురమైనటువంటి కీర్తనకు మధురంగా పాడేటువంటి పాటలు ఏవైతే ఉన్నావో వాటిని పెట్టుకుని మనం విని నేర్చుకుని అందరితో కలిసి పాడొచ్చు. నేర్చుకున్నానంటే మళ్ళీ నాకు ఇవ్వాలని అంటారు వచ్చి. నాకు పాట ఇవ్వట్లేదు, నేను పాట పాడాలని నేను నేర్చుకుని వచ్చాను అంటారు. చాలా ప్రిపేర్ వచ్చాను ఈరోజు పాట పాడదామని, కానీ పాస్టర్ గారు నాకు ఏమలేదు, పాట ఇవ్వలేదు అని బాధపడతారు. కానీ నేను అందరితో కలిసి ప్రభువులకి హృదయపూర్వకంగా గానం చేశానా లేదా అనేటువంటి ఆలోచన అయితే ఉండటం లేదు. అయితే ప్రియులారా, మనుషులు వినాలి అని పాడకూడదు. అందరూ కూడా ఎలా పాడతారంటే నేను పాడే పాట అందరూ వినాలి. ఈరోజు సంఘం కూడా పాడేటువంటి పాటలు ఎలా ఉన్నాయంటే ఈ పాట వినేసి అందరూ కూడా మారిపోవాలని పాడుతూ ఉంటారు. అసలు అందరూ వినాలని కాదు, నేను పాడే పాట దేవుడు వింటున్నాడని పాడాలి. ముందు మన ఆలోచన ఏమై ఉండాలి? నేను పాడుతున్నటువంటి పాట దేవుడు వింటున్నాడు అనే ఆలోచనతో పాడాలి. అందరూ వినాలి, అందరూ వినేసి ఈ పాట వినేసి మారిపోతారా ఒక్క క్షణంలో? అంటే మార్పు అనేది ఒకవేళ మారితే అది ప్రభు అంటాడు, నా తండ్రి ఆకర్షింపబడింది ఎవరు కూడా ఆకర్షింపబడరు. ఈ రోజు నేను వాక్యం చెప్పానో, లేకపోతే పాట పాడానో, లేకపోతే ఇంకోటి ఏదో చేశానో మార్పు వచ్చేద్దంటే రాదు. దేవుడు ఆకర్షించాలి. ఈరోజు పాట పాడితే ఎలా పాడేస్తారంటే అందరూ వినేయాలి, అందరూ వినేసి అర్థం చేసుకోవాలి, అందరూ కూడా మారిపోవాలని పాడతారు, మంచిదే. కానీ పాడేటప్పుడు అందరూ వినాలనే కాదు, దేవుడు వింటున్నాడనే ఆలోచనతో పాడాలి. అంటే దేవుడు ఏంటా మనం పాడేటువంటి పాట, మనం పాడే పాటలు దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. అంటే దేవునికి మహిమపరిచే విధంగా అంటే వాక్యానుసారంగా ఉండాలి. వాక్యానుసారంగా ఉంటే ఖచ్చితంగా దేవునికి మహిమ అనేది కలుగుతుంది. అంతేకాదు సంఘంలో అందరూ కూడా కలిసి పాడటం నేర్చుకోవాలి. పాట పలానా నెంబర్ పాట అని చెప్పి పాట ఎత్తిన వెంటనే సంఘం అంతా కలిసి ఏకకంఠంతో హృదయపూర్వకంగా ప్రభువులకు గానం చేస్తే ఎంత మధురంగా ఉంటుంది వినేవాళ్ళకి. చాలా మంది కరెంట్ ఆగిపోయింది అనుకోండి, మైక్ లేకపోతే పాట ఆగిపోద్ది. ఇంకా అంటే మైక్లో నుంచి పాడితేనే దేవునికి వినపడుతుంది కదా, మైక్ లేకపోతే దేవునికి వినపడదు కదా. అంటే ఈ రోజు మనం ఆలోచన చేసేటువంటి ఆలోచన ఏమిటంటే మనుషులందరూ కూడా వినాలని పాడుతూ ఉన్నాం, కానీ మనం పాడేటప్పుడు దేవుడు వింటున్నాడు, ఆయన ఈ పాటను అంగీకరిస్తారా అనేటువంటి ఆలోచనతో పాడాలి. దేవునికి మహిమ కలుగుతుంది ఈ పాట ద్వారా. ఖచ్చితంగా నువ్వు పాడేటువంటి పాట ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని అంటే వినేవాడికి మార్పు కూడా కలుగుతుంది. అంతేగాని ఈరోజు నేను మనుషులందరూ మెచ్చుకోవాలి అని పాడటం కాదు, కానీ సంఘం అంతా కూడా కలిసి ఆరాధనలో సంఘం అంతా కూడా కలిసి పాటలు పాడాలి అనేటువంటిది నియమము, దేవుడు చేసినది, మనుషులు చేసింది అయితే కాదు. ఖచ్చితంగా పాటల ద్వారా దేవుని మహిమపరచాలి. ఎప్పుడెప్పుడు మహిమపరచాలి? చూడండి, యాకోబు గారి పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నారు ఒకసారి చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం మనం చూడగలిగితే ఆయన అంటున్నారు, మీలో ఎవరికైనానో శ్రమ సంభవించినా అతను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది, ప్రార్థన అంటే పాటల్లో కూడా ఏముంటది? పాటల్లో ఏముంటది? ముందుగా చెప్పారు కదా, ప్రార్థన ఉంటుంది, దేవుని మహిమపరచడం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, ఇంకా
అంటే చూడండి, ఎవరికైనా శ్రమ కలిగిందా అని పాట ద్వారా ప్రార్థన చేయగలుగుతారా? ఇక్కడ అంటున్నారు చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అంటే ఇక్కడ శ్రమ కలిగినా కూడా కీర్తనలు, ఇక్కడ ప్రార్థన చేయవాలనంటే పాట ద్వారా కూడా ప్రార్థన అనేది. మోషే గారు కీర్తన ఏంటి? 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థన. అది మోషే గారు చేసినటువంటి ప్రార్థన రాయబడుతుంది హెడ్డింగ్ లో. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ అంటూ ఉన్నారు యాకోబు గారు, మీలో ఎవరికైనాను సంతోషం కలిగిన వాళ్ళు ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. సంతోషం కలిగితేనే కాదు, శ్రమలో కూడా నువ్వు పాడేటువంటి ప్రార్థనలో, నువ్వు పాడేటువంటి పాటల్లో కూడా ఏముంటది అని అంటే ప్రార్థన ఉంటది. అంతేకాదు మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా ఏముంటది? మహింపరచడం ఉంటది, ప్రార్థన ఉంటది, పాపాలను ఒప్పుకోవటం ఉంటది, పశ్చాత్తాపడటం ఉంటది, చేసిన మేలుకు కృతజ్ఞతలు తెలియజేయటం ఉంటది, ఆయన బలాన్ని తెలియజేయటం ఉంటది, ఆరాధించడం తెలియజేస్తాం. అంతేకాదు దేవుని గుణాతిశయములను తెలపడం ఉంటది, ఆయనకు భయపడటాన్ని, సంతోషాన్ని, నా జీవితం ఎలా ఉంది అని చెప్పుకోవటాన్ని, ఇదంతా కూడా పాటలో కనబడుతుంది. అందుకే ఇక్కడ యాకోబు అంటాడు, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలి? అతడు ప్రార్థన చేయవలెను. మీలో ఇక్కడ ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. అంటే కీర్తనలు పాడవాలంటే ఎప్పుడు పాడాలి? సంతోషంగా ఉంటేనే పాడాలా? అంటే సంతోషం ఎప్పుడు వస్తుంది? క్రైస్తవునికి ఆనందం కలిగించేటువంటి దినం ఏది? ప్రభు దినము, ఆయన తిరిగి లేచినటువంటి దినము. ఈ రోజు మనకు మనం ఏ రోజును బట్టి మనం ఆనందించాలి? ఈ రోజు 1000 రూపాయలు సంపాదించాం అనుకోండి, మనం సంతోషిస్తాం. నిన్న చాలా మంచి రోజు, నాకు నిజంగా నిన్న 1000 రూపాయలు సంపాదించి ఈ రోజు అయితే ఏమీ లేదని అనుకోవచ్చు. కానీ చూడండి, అసలు మనకి మేలు కలిగేటువంటి రోజు, మంచి రోజు ఏదైనా ఉందంటే అది ప్రభు యొక్క పునరుద్ధాన దినము, ఆదివారము. నిజంగా ప్రతి క్రైస్తవునికి కూడా పండగ దినము. పండుగలు ఏం చేస్తారు? అందరూ కూడా సంతోషంగా ఉంటారు, పాటలు పాడతారు, ఉత్సాహంగా ఉంటారు. అదే బాధలో ఉన్నప్పుడు పాటలు పాడతారా? అంటే బాధలో ఉన్నప్పుడు పాడేటువంటి కీర్తనలు కూడా ఉన్నాయి. అంటే చూడండి, ఇప్పుడు మన బాధనే, మన మాటల్ని కీర్తనగా మార్చొచ్చు. అంటే చూడండి, ఇక్కడ ఎవరికైనా సంతోషము ఎప్పుడు కలుగుతుంది అంటే, క్రైస్తవునికి ఆనందం కలిగేది ఎప్పుడు అంటే ప్రభువు దినబంధు అనగా ఆదివారము ఆరాధన అనగానే పండుగ వాతావరణం అనేది ఉండాలి ఒక కుటుంబంలో. క్రైస్తవ కుటుంబంలో ఆదివారము ఆరాధన రేపు అని అనగానే ముందు రోజు నుంచి ఏముండాలి? రేపు పండుగ దినం అనేటువంటి ఆ ఫీలింగ్ ఉండాలి, ఆ సంతోషం, ఆనందం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు? ముందు రోజు నుంచి కూడా సిద్ధపడతారు. ఆరాధనలో జరిగేటువంటి 5 కార్యక్రమాలకి ఖచ్చితంగా ముందు రోజు నుంచి సిద్ధపడి ఎక్కడికి వస్తారు? ఆరాధనకు వస్తారు. ఆరాధనకు వచ్చి ఏం చేస్తారు? నీరసంగా కూర్చుంటారా? పండుగ ఎవరైనా నీరసంగా ఉంటారా చెప్పండి? కొత్త బట్టలు వేసుకుని, ఏమండి, ఇంకా మంచి ఆహార పదార్థాలు వండుకొని, అంటే నేను కొత్త బట్టలు వేసుకుని రావాలి, మంచి ఆహార పదార్థాలు అంటే వాళ్ళ పండుగలు ఆనందం గురించి చెప్తూ ఉన్నాను. అంటే ఈ రోజు ప్రభువుతో కలిసి మనము పాలు పంపులు పొందేటువంటి కార్యక్రమము, ఆరాధన, ఆయనకు మహిమకరం, ఆయన్ని ఆరాధించేటువంటి రోజు అనేటువంటి సంతోషం ఈ రోజు మనకి ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఎంతమంది మనం అలాగ సిద్ధపడగలుగుతున్నాం? ఈ రోజు క్రైస్తవ సమాజంలో ఆదివారం ఆరాధన కొరకు అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంతోషంగా సిద్ధపడేటువంటి పరిస్థితులు ఎంతమందిలో ఉంటాయి? ఆదివారం పనుందండి వస్తారా అంటే, అయ్యో మాకు రేపు పండగ అంటారు. క్షమించాలి, ఎవరైనా చూడండి, మనం 5 సోదరులు రేపు పండగ అంటే మేము రామని చెప్పేస్తారు ఖచ్చితంగా, ఏదైనా పండగ వచ్చినప్పుడు వాళ్ళకి. అవునా కదా? ఈరోజు రేపు ఆదివారం అంటే క్రైస్తవునికి పండగ దినం. ప్రతి ఆదివారం కూడా పండుగ. సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాదు, 6 నెలలకు ఒకసారి వచ్చేది కాదు, నెలకు ఒకసారి వచ్చేది కాదు. ప్రతి దినము కూడా పండుగ, ప్రతి ఆదివారం కూడా పండుగ రోజు. రేపు పని ఉంది అని అంటే ఏమన్నా క్రైస్తవులు? రేపు మాకు పండుగ అండి, మేము రాము అని చెప్పగలుగుతారా? అంటే పండుగ అంటే ఏంటి? ఆనందించేది. ఆ పండుగలో ఏం చేస్తారు? కొత్త బట్టలు వేసుకుని, లేక మంచి ఆహార పదార్థాలు వండుకొని సంతోషంగా ఆనందంగా కుటుంబం అంతా ఉంటారు పండుగలో. అయితే అదే విధంగా మనం చూస్తే ఈ రోజు మనము సిద్ధపడి ఆదివారం ఆరాధనకు వచ్చి ఆ పండుగ వాతావరణంగా మనం క్రియేట్ చేసుకుని అందులో ఆనందించగలిగేటువంటి వారు ఎంతమంది ఉంటారు? అప్పుడే ఆదివారం వచ్చేసిందని బాధపడే వాళ్ళు కొంతమంది, వెళ్ళకపోతే పాస్టర్ గారు తిడతారనే వాళ్ళు కొంతమంది, అయ్యో ఆదివారం వెళ్ళకపోతే పర్వాలేదు వచ్చే వారం చూద్దాంలే అనే వాళ్ళు కొంతమంది. అంటే ఇలాగ ఆలోచన చేస్తున్నారంటే ఏమర్థమైంది? చూడండి,
వచ్చే సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుంది. అందులో కూడా వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారంటే డబ్బులు లేకపోతే అప్పు చేసుకునైనా సరే బట్టలు కొనుక్కుంటారు, ఆహార పదార్థాలు సిద్ధపరచుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ క్రైస్తవులైన మనం అయితే ఆదివారం పండుగ అని మనకు అర్థమైనప్పుడు మనం ఎలా సిద్ధపడాలి? ఆదివారం కొరకు సరే సిద్ధపడి ఎప్పుడు రావాలి? పాటలు అయిపోయిన తర్వాత. పాస్టర్ గారు పాటలు పాడుతున్నారా? చూడండి, చాలా మంది అంటుంటారు, పాస్టర్ గారు పాటలు పాడేశారా? మైక్ ఏం పడుతూ ఉంటది కదా, పాస్టర్ గారు పాటలు పాడేశారా? అయితే పాటలు పాడేస్తే వాకింగ్ చెప్పేస్తారు, వెళ్ళిపోవాలంటే వాక్యం వినడానికే. ప్రార్థన చేయడంలో భాగం ఉండదు, లేక పాటలు పాడటంలో పాలి భాగం ఉండదు, వాక్యం వినడంలో పాలి భాగం ఉండదు, లేకపోతే కొందరికి ప్రభుత్వాల్లో పాలి భాగం ఉండదు. అంటే వీటిలో కూడా పాలు పంచుకోరు. ఏంటి, వాక్యం వినేస్తారు, లేకపోతే కానుకేసి వెళ్ళిపోతారు అంతే. అంటే ఈరోజు ఆరాధనలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి కార్యక్రమంలోనూ కూడా నేను పాలి భాగాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన, ఆ ఆనందంతో ఈరోజు ఎంతమంది సిద్ధపడగలుగుతున్నారు అంటే ఈరోజు చాలా మంది ఇటు ఆలోచన లేని వారిగానే ఉన్నారు. అంటే దేవుని సంఘం అనగానే సంఘము ఎలా ఉండాలి? నిజంగా ప్రభువునకు మహిమకరంగా జీవించేదిగా సంఘం ఉండాలి. ప్రతి కార్యాన్ని ఆయన మహిమ కొరకు చేయాలి. అయితే ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ అంటూ ఉన్నారు, చూడండి, ఆ బాధ ఉందనుకోండి, ఎందుకో నాకు బాధగా ఉంది, ప్రార్థన చేయలేకపోతున్నా, ప్రార్థన చేయాలనిపించట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. నాకు చాలా బాధగా ఉంది, ఏం పాటలు పాడతాం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ బాధ కలిగినా కూడా ఏం చేయాలంటున్నారు? శ్రమ. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా వాడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మోకాళ్ళు వేసి. మీలో ఎవరికైనానో సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడాలి. ఎప్పుడు పాడాలి? సంతోషంగా ఉంటేనే కీర్తనలు పాడాలా? ఎప్పుడు పాడాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే అసలు ఎప్పుడు పాడాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన అంటూ ఉన్నారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎప్పుడు కూడా ఏం చేయాలంట? ప్రభువుని ఆనందించాలి. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు కూడా మనము ఒకేలాగా ఉంటామా? సంతోషంగానే ఉంటామా? ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటామా? కానీ ఉండగలిగితే ఎప్పుడో తెలుసా, మనకు బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, అనారోగ్యం ఉన్నా, మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా, మనము ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవునికి మహిమకరంగా జీవించినప్పుడు మనము ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలుగుతాం. శ్రమలో కూడా సంతోషంగా ఉండగలిగేటువంటి గొప్ప అవకాశం ఎవరికి ఉంది అంటే క్రైస్తవునికి మాత్రమే. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. నిజంగా ఆయన అంటున్నా చూడండి, ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు. ఎల్లప్పుడూ అంటే ప్రతి సమయం అందు కూడా, ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఎలా ఉండాలి? ప్రభువునందు ఆనందించాలి. ఏ సమయంలో ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించగలగాలి. ఈరోజు అలా ఆనందించగలిగేటువంటి స్థితి మనకుందా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అంటే మనము పాటలు పాడేటువంటి కార్యక్రమంలో మనము పాలు పంపులు కలిగి ఉంటున్నామా లేదా, హృదయపూర్వకంగా నా ప్రభువుకి నేను గానం చేయగలుగుతున్నానా లేదా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా చేసుకోవాల్సిన వారముగా ఉన్నాం. ఎందుకు అంటే పాటలు పాడటం అనేది ఆరాధనలో ఒక భాగం. అదేదో నా మెప్పు కోసమో మీ మెప్పు కోసమో పాడేటువంటి పాట మాత్రమో కాదు. పాట ద్వారా దేవునికి మహిమ అనేది కలగాలి. అలాగూ మన పాటలు ఉండాలి, అలాగూ మన పాటలు పాడేటువంటి విధానము ఉండాలి. చూడండి, ఎవరు ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించండి అని అన్నారు కదా. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక ఇది. ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక. ఆయన ఏమంటున్నాడంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని అంటూ ఉన్నారు. అయితే ఆయన ఆనందించాడా అలాగా? పౌలు గారు చెప్తున్నారు కదా, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని. ఆయన ఆనందించాడా? శ్రమలో కూడా ఏం చేయాలని అంటూ ఉన్నారు? కీర్తనలు పాడాలి. సంతోషం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, సోదరైన సమస్య అయినా, ఏదైనా సరే ఏం చేయాలి? ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉన్నవాడు మాత్రమే పాట పాడగలుగుతాడు. అలా పాడి దీవెన పొందగలుగుతాం. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఆయన శ్రమలో కూడా దేవుని ఎలాగూ పాటలు పాడి స్తుతించారో, మహిమపరిచారో, కీర్తించారో మనం చూడగలిగితే, ఆయన ఎలాగో దీవెన పొందారో మనం ఒకసారి చూడగలిగితే, అంటే శ్రమలో కూడా మనము దేవుణ్ణి స్తుతించగలిగితే మనకేం కలుగుతుంది? దీవెన అనేది కలుగుతుంది. చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 24వ వచనము. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి
వారి కాళ్ళకు బొండలు వేసి బిగించాను. ఇక్కడ చూడండి, పౌలు గారిని శీలాను పట్టుకుని బంధించారు. వాళ్ళని కొట్టి చెరసాల్లో త్రోసేశారు. చెరసాల్లో వేసినటువంటి వ్యక్తి ఎలా వేస్తారు? జైల్లో పెట్టిన వ్యక్తికి ఎలా వేస్తారు? చూడండి, కాళ్ళకి సంఖ్యలు వేస్తారు కదా, కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేస్తారు కదా, అలా వేస్తేనే కదలలేనటువంటి పరిస్థితి, అవునా కదా? కానీ ఇక్కడ చూడండి, పౌలు శీలలు ఎలా ఉన్నారు అంటే, చూడండి, అక్కడ సైనికులు ఆజ్ఞ పొంది ఏం చేశారంట, వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండలు వేసి బిగించాను. బొండలు అని అంటే కదలలేరు, ఉన్న స్థలం నుండి కదలలేరు. అసలు కాళ్ళకి బొండలు వేస్తారు, ఎంత బొండలు ఉంటాయి, అవి బిగించేస్తారు కాళ్ళకి. అసలు కదలలేనటువంటి పరిస్థితి, అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో పౌలు శీలలు ఏం చేయాలి? ఏంటి ప్రభువా, నీ కొరకు మేము ఎంత సేవ చేస్తా ఉంటే మాకు ఈ గతి ఏంటి ప్రభువా, మాకు ఎందుకు ఈ బాధ ప్రభు అని అన్నారు కదా. వాళ్ళు బాధపడ్డారు కదా, అయిపోయింది మా బ్రతికి ఇంకా వేస్ట్ అని అనుకున్నారు కదా, దేవుడు లేడు ఏమీ లేడని అనుకున్నారు కదా. చూడండి, అక్కడ పౌలు శీలలు చేసినటువంటి ఆ క్రియను మనం చూడగలిగితే 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. ప్రార్థన ద్వారా ఏం చేస్తున్నారంట? కీర్తనల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తా ఉన్నారు. అంటే పాటలో కూడా ఏముంటది? ప్రార్థన ఉంటుంది. ప్రార్థన కూడా పాటలాగా మార్చి పాట ద్వారా మన ప్రార్థన దేవునికి చేయొచ్చు. చూడండి, ఇక్కడ అంటూ ఉన్నారు, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు ఏం చేస్తున్నారు? చెవులు మూసుకున్నది. ఖైదీలు ఏం చేస్తున్నారంట? వింటా ఉన్నారు. చూడండి, పౌలు శీలలు ఎంత శ్రమలో ఉన్నారు అంటే చెరసాలలో ఉన్నారు. అంతేకాదు, కాళ్ళకి చేతులకి బొండలు వేసి బిగించేశారు, కదలలేనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో వారు పాటలు పాడారు ప్రార్థించు. విన్నవారు ఎవరు? ఖైదీలు విన్నారు, చెరసాల నాయకుడు విన్నాడు. చూడండి, వారి పాటలు విన్నటువంటి ఖైదీలు ఏం చేశారు? ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం చూడగలం. 20వ వచనము, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇంకా అందరూ పారిపోయారు కదా ఖైదీలు. ఖైదీలు పారిపోయారా? ఖైదీలు విన్నారు. విని వాళ్ళు ఏం చేశారు? మార్పు చెందారు. అంటే పౌలు శీల పాడినటువంటి పాట వారిని హెచ్చరించింది. అంటే వారికి బోధ కలిగింది, పాట ద్వారా హెచ్చరిక కలిగింది. అంతేకాదు, బుద్ధి వచ్చింది, వాళ్ళకి బుద్ధి కలిగింది. అంటే మనం పాడేటువంటి పాట ద్వారా కూడా అలాంటి ఒక ఆలోచనతో మనం పాడగలిగితే నిజంగా వినే వాళ్ళకి ఏం కలుగుతుంది? బోధ కలుగుతుంది. ఆ బోధ ద్వారా వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే హెచ్చరింపబడతారు. ఆ హెచ్చరిక ద్వారా వాళ్ళు ఏం పొందుతారు అంటే బుద్ధిని తెచ్చుకుని మార్పు చెందుతారు. ఇక్కడ చూడండి, పౌలు శీలలు పాడుతున్నటువంటి ఆ పాటలు విన్నప్పుడు ఆ ఖైదీలు ఏమైపోయారు అంటే మారిపోయారు. తలుపులు తెరుచుకున్నాయి కానీ వాళ్ళు పారిపోయారంటే పారిపోలేదు. చెరసాల నాయకుడు వచ్చి తను పొడుచుకోపోయినప్పుడు, అయ్యా నిన్ను నీవు హాని చేసుకోవద్దు, మేము అందరం ఇక్కడే ఉన్నామని అంటూ ఉన్నారు. ఎలా వచ్చిందా మార్పు? చూడండి, ఇక్కడ పౌలు శీలలు ప్రార్థించుచు పాడినటువంటి కీర్తన ద్వారా వారు దీవెన పొందుటే కాదు, విన్నవారు దీవెన పొందారు. ఖైదీలు విన్నారు, విన్నవారు దీవెన పొందారు. చెరసాల నాయకుడు దీవించబడ్డాడు. వెంటనే చెరసాల నాయకుడు ఆయన తను హాని చేసుకోబోయినప్పుడు, అయ్యా నువ్వు హాని చేసుకొని వద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోలేదు అన్నాడు. ఎలా వచ్చింది ఆ బుద్ధి? ఎలా వచ్చింది? పౌలు శీలలు పాడినటువంటి పాటల ద్వారా వాళ్ళకి బోధ కలిగింది. ఆ బోధ ద్వారా హెచ్చరింపబడ్డారు. ఆ బోధ ద్వారా హెచ్చరింపబడిన వారికి బుద్ధి కలిగి హృదయం అనేది మార్పు చెందింది. ఈరోజు మన పాటలు అలా ఉన్నాయా? పౌలు గారు శీలయు దీవించబడ్డారు, ఆ దీవెనను ఉందారు. ఎలాంటి దీవెన అంటే ఖైదీలు దీవెనను ఉందారు. చెరసాల నాయకుడి యొక్క కుటుంబము, చెరసాల నాయకుడు తన కుటుంబం కూడా దీవెనను ఉందారు. ఎవరు పాడినటువంటి పాటల ద్వారా? పౌలు శీలలు పాడినటువంటి పాటల ద్వారా. ఎటువంటి సమయంలో పాడిన పాట ద్వారా? మన పాటలు ఎలా ఉంటాయో తెలుసా? ఎందుకు నాకే రావాలి ఈ బ్రతుకు, ఇంతకాలం నుండి దేవుడు నమ్ముకున్నాను, ఏం చేశాడు దేవుడు? ఆ మాటలు విన్న వాళ్ళు ఏమనుకుంటారు? నీ దేవుడు చాలా గొప్పవాడు అంటారు కదా. చెరసాల్లో ఎవరుంటారు చెప్పండి? ఖైదీలో ఎవరుంటారు?
దొంగతనాలు చేసిన వాళ్ళు, దోపిడీలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, రకరకాల కార్యక్రమాలు చేసిన వాళ్ళు అందరూ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి? చాలా ఘోరమైనటువంటి కఠిన హృదయాలుగా ఉంటాయి వాళ్ళవి. అందులో కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? ఎప్పుడు బయటికి వెళ్తాను, ఎప్పుడు ఆయన చంపేద్దామా, నన్ను పట్టిస్తాడా అని వాళ్ళు కూడా ఉంటారు. అంటే అలాంటి వాళ్ళ హృదయాలు మారిపోయాయి అంటే వాళ్ళు పాడినటువంటి పాటల్లో ఎంత అర్థవంతంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు సంఘం పాడేటువంటి పాటలు ఎలా ఉంటున్నాయి? అలాంటి అర్థవంతమైనటువంటి పాటలు ఉంటున్నాయా? పాడేవారికి దీవెన, వినేవారికి దీవెన కలిగేటట్టుగా ఈరోజు సంఘం పాడేటువంటి పాటలు ఉంటున్నాయా? సంఘం అలాగ పాడగలుగుతున్నారా? హృదయపూర్వకంగా ప్రభువులకు గానం చేయగలుగుతున్నారా అని మనం ఆలోచన చేస్తే ఈరోజు చాలా సంఘాలలో అటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ అలాంటి దీవెన పొందేటట్టుగా ఉన్నామని అనుకుంటున్నావేమో, మనం కూడా దీవెనను పొందుకునేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ పౌలు శీలలు దీవెన పొందారు, విన్న ఖైదీలు దీవించబడ్డారు. అంతేకాదు చెరసాల నాయకుడు, ఆయన కుటుంబం కూడా ఏమైంది? దీవించబడ్డారు. ఎప్పుడు పాడారు వారి పాటలు? పండగ చేసుకుంటున్నప్పుడు పాడారు కదా. వారికి ఉన్నటువంటి శ్రమ ఎలాంటిదంటే చెరసాల్లో ఉన్నారు, కాళ్ళు చేతులకి బండలు వేయబడ్డాయి, కదలలేనటువంటి పరిస్థితిలో వారు ఏం చేశారు అంటే పాటలు పాడారు, దేవుని స్తుతించారు, ప్రార్థన చేస్తూ పాటలు పాడారు, దేవుని స్తుతించారు. విన్నవారందరికీ కూడా ఏమైందంటే మార్పు వచ్చింది. చూడండి, మార్పు వచ్చిన ఎంత దీవించబడ్డారు అంటే చూడండి 33వ వచనము, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. దెబ్బలు కొట్టారండి, గాయాలతో ఉన్నారు. మనం ఒకవేళ 101 డిగ్రీ జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఇంకా అసలు ఇవాళ సెలవు అని చెప్పేస్తాం. మనం ఎవరికి? దేవునికి ఇవాళ రాలేను ప్రభు అని. దెబ్బలు తగిలేసి గాయాలతో, రక్తాలు కారుతున్నాడు, గాయాలతో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో కాళ్ళకి బండలు వేసి బిగించేశారు, కదలలేని పరిస్థితి. చూడండి ఇక్కడ 33వ వచనంలో, రాత్రి ఆగడిలోనే అతడు వారిని, ఎవరు? చెరసాల నాయకుడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మొదట ఏం చేశారు? వారి గాయాలను కడిగారు తీసుకుని వచ్చి, తర్వాత బాప్తిసం పొందారు. ఎలాగో? వారి పాడినటువంటి పాటల ద్వారా వారు దీవించబడ్డారు, ఖైదీలు దీవించబడ్డారు, చెరసాల నాయకుడు తన ఇంటి వారు కూడా దీవించబడ్డారు. చూడండి 34వ వచనము, మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆ ఆనందము ఎవరికి కలిగిందంటే చెరసాల నాయకుడు వారి ఇంటి వారందరికీ కూడా ఆనందం అనేది కలిగింది. అంటే చూడండి, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే పాటలు పాడుట వలన కూడా దీవించబడతామంటే ఖచ్చితంగా దీవించబడతాం. పాటలు పాడుట వలన కూడా మనం ఖచ్చితంగా దీవించబడటం అనేది చూస్తాం. ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాటలు పాడినటువంటి పౌలు శీలలు వారికి దీవెన కలిగింది, ఖైదీలకు దీవెన కలిగింది, చెరసాల నాయకుడు తన ఇంటి వారికి కూడా దీవెన కలిగింది. వారింటికి దీవెన ఏంటి అంటే రక్షణ పొందారు. ఆ రాత్రి వేళలోనే వారు ఏం చేశారంటే రక్షణ తీసుకున్నారు. ఆయన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. అంతేకాదు వారిని తీసుకుని వచ్చి గాయాలు కడిగారు, భోజనం పెట్టారు. ఎంత దీవించబడ్డారో చూడండి. చెరసాలలో ఉన్న వాడిని బయటికి తీసుకొచ్చి భోజనం ఎవరు పెడతారు చెప్పండి? ఈరోజు నీవు నేను శ్రమలో ఉన్నామా? ఖచ్చితంగా శ్రమలో ఉన్నా సరే నీవు నేను కూడా ప్రభువునందు ఆనందించగలిగితే, ఆనందం ఎలా ఉండాలి అంటే మనము ఆ బాధను బట్టి కృంగిపోకూడదు, మనం ఆనందం వ్యక్తం చేయాలి. ప్రభువా ఇలా ఉండటం నీకు ఇష్టమైతే ఇది నేను సంతోషంగా స్వీకరిస్తాను తండ్రి అని ఆయనను ఏం చేయాలి? ఆయనకు చెప్పుకోవాలి. నువ్వు కీర్తనల ద్వారా, ప్రార్థన ద్వారా చెప్పుకోవాలి. చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ శ్రమ నుండి నీకు విడుదల దయచేసి నీకు దీవెనను అనుగ్రహిస్తాడు. వచ్చారా బయటికి పౌలు శీలలు? ఆ వాళ్లే వచ్చారా? వారితో పాటు ఖైదీలు వచ్చారు. ఖైదీలే కాదు, చెరసాల నాయకుడు వారి ఇంటి వారందరూ కూడా పాపంలో నుండి వెలుపలికి వచ్చారు. నిజంగా ఈరోజు సంఘము అనేది పాటలు పాడుతూ ఉన్నారు అంటే ఆ పాటల ద్వారా బోధ కలుగుతుందా, హెచ్చరింపబడుతూ ఉన్నామా, బుద్ధి కలుగుతుందా అనేటువంటి ఆలోచనతో మనం పాడాలి. ఒకవేళ చూడండి, పాట అనేది మెప్పు కోసం అనేది కాదు. పాట అనేది ఎలా పాడాలి అంటే పాట అనేది ఆరాధనలో ఒక భాగమని పాడాలి. ఆరాధనలో ఒక భాగమని పాడటమే కాదు, పాట పాడుతున్నప్పుడు అందరూ కూడా ఏకకంఠముతో హృదయపూర్వకంగా ప్రభువునకు గానం చేయాలి. అలా గానం చేసినప్పుడు మాత్రమే ఈరోజు నీవు నేను కూడా దీవించబడతాం. ఆ దీవెన నీవు నేను కూడా పొందాలని అంటే పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించుచున్నానా లేదా అనేటువంటి విషయం నీవు నేను కూడా
అర్థం చేసుకోవాలి. పాటలు పాడుటలో కూడా దీవెన ఉందా అంటే ఖచ్చితంగా దీవెన ఉంది. ఒకవేళ శ్రమలో ఉన్నప్పుడు కూడా నీవు పాట పాడి దేవుని స్తుతించగలిగితే, నీ పాటను విని కొందరు దీవించబడితే, నిజంగా అంతకంటే గొప్ప దీవెన ఈరోజు ఏది కూడా ఉండదు. పాట పాడుట ద్వారా దీవెన కలుగుతుందంటే కలుగుతుంది. ప్రార్థన చేయడం ద్వారా దీవెన కలుగుతుందంటే ఖచ్చితంగా కలుగుతుంది. మనం అనుకుంటాం ప్రార్థన చేస్తేనే దీవెన అని అనుకుంటాం. కాదు. నీవు పాడేటువంటి పాటల్లో ప్రార్థన ఉంటుంది, దేవుని మహిమపరచడం ఉంటుంది, నీ పశ్చాత్తాపడటం ఉంటుంది, నీ పాపాన్ని ఒప్పుకోవటం ఉంటుంది. అంటే ఆ విధమైన పాటలు ఎంచుకొని మనం పాడాలి. ఏ పాటలు పడితే ఆ పాటలు పాడేయకూడదు. రాగాలు ఉన్నాయి, కేకలు ఉన్నాయి, మంచి ఏమంటారు, మంచి మెలోడీ సాంగ్స్ అంటారు కదా. మెలోడీ సాంగ్స్ అంటే ఈ కేకలు వేయటము, అరవటము, ఈ రాక్ సాంగ్స్ టైప్ లో ఉంటాయి. అలాంటి పాటలన్నీ ఉంటాయి. అవన్నీ ఎంచుకుని పాడాలి అని అంటే ఖచ్చితంగా నీ సంతోషం కోసం పాడుతున్నావు అంతే, దేవుని సంతోషం కోసం మాత్రము కాదు, దేవుని మెప్పించేలా పాడేట మాత్రము కాదని మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు మనం ఆలోచించవలసింది ఏంటంటే, పాట పాడటం అనేది ఆరాధనలో ఒక భాగం అయితే, ఈ రోజు నీవు నేను కూడా ఆరాధనలో పాటలు పాడుటలో నేను పాలు పొందగలుగుతున్నానా? ఆ పాటలు పాడుతున్నప్పుడు అందరి స్వరంతో నా స్వరాన్ని కలిపి నేను ప్రభువునకు హృదయపూర్వకంగా గానం చేయగలుగుతున్నానా అనేటువంటి పరిశీలన నీవు నేను కూడా చేసుకోవాలి అని. అలా పాడి దేవుని యొక్క దీవెనలు నీవు పొందాలి, అనేకులు పొందే విధంగా మన జీవితాలు ఉండాలి అని మిమ్మల్ని ఈ మాటల ద్వారా హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు ఓపిక మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు.